40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీని మేము గెలిపించామని చెప్పి, సో మరి అది ఎంతవరకు కరెక్టు? అంటే టీడీపీకి అంతకుముందు అసలు గెలుపు లేనట్టుగా వీళ్ళే గెలిపించినట్టుగా చాలామంది తీసుకుంటున్నారు. అది నువ్వే రకంగా తీసుకుంటావు దాన్ని? జగన్ అన్న హయాంలో ఎన్ని సీట్లు ఉంటాయి చంద్రబాబు నాయుడుకి? 23 ఆ? 23 అటువంటి అన్ని సీట్లు ఉంటే ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆ? ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎందుకు అన్ని సీట్లు ఉన్నాయి అంటే నిజంగా అంటే పవన్ కళ్యాణ్ అన్ననే కారణం. ఇప్పుడు ఏంటంటే ఆయనని జైల్లో వేసినప్పుడు నడి రోడ్డు మీద పండుకొని ధర్నా చేసి ఆయన రావాలి, ఆయన ఒక సీనియారిటీని ఎట్లా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నిలదీసి పోరాడిన వ్యక్తి. ఆయన అనడానికి పక్క కారణాలు ఉంటాయి, లేనిది మాత్రం ఏ వ్యక్తి మాట్లాడాడు. ఆయన డిప్యూటీ సీఎం, ఎట్లా మాట్లాడాలి అనేది ఆయనకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ నుంచి ఎంత సపోర్ట్ ఉంది, తెలంగాణకు ఎలాంటి గౌరవం ఇవ్వాలనో అంత గౌరవం ఇచ్చి మాట్లాడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సార్ గారికి. ఆయన కష్టం ఎటువంటిదో ఒక ప్రిన్సిపాల్, ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయనని ఈ రంగంలోకి నువ్వు రావాలి, దీంట్లోకి మీరు వస్తే అంటే మీరు తీసే సినిమాల్లో నిజాయితీ ఉన్నది, మీరు రాములు సారు ఆ సార్ని ఇప్పుడు మొన్న వచ్చిన వెంకటేష్ మూవీ ఉన్నది, వెంకటేష్ మూవీలో ఒక సార్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఆయనని ఇన్ని ఏండ్లు అయినా కొంతమంది ఎట్లుంటారు అంటే ఒక స్టేజ్కి పోయిన తర్వాత అందరూ మర్చిపోతారు, కొన్ని ఎందుకులే అని మళ్ళీ నా గురించి డబ్బు కొట్టు అది అని అనుకుంటారు. అటువంటిది కింద ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరెవరైతే ఆయనను కలిసి మోటివేట్ చేసి నువ్వు ఇందులోకి రావాలి, నువ్వు ఇది చేయాలి అది దాని ఒక అలవాటు లేని దాంట్లోకి వచ్చి ఇంకొకటి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతోనే ఎంతోమంది ఎన్నో విమర్శలు, ఎంతోమంది తొక్కలను చూసిర్రు, ఏమేమో చేసిర్రు. అసెంబ్లీ గేటు కూడా దాకని అని చెప్తే ఆ గేటును బద్దలు కొట్టుకొని ఇప్పుడు ఆ గేట్లో వెళ్ళి ఆయన లోపల ఎంతోమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే ఆయన స్టామినా ఏందో ఒకసారి. అంటే మెయిన్ పాయింట్ ఇది కాదు, నువ్వు అంతగా బాగానే చెప్పావు. కాకపోతే ఆయన అన్న మాట ఓకే తీసుకుంటావా నువ్వు? ఆయనే గెలిపించాడు అంటే అంతకుముందు టీడీపీకి ఎప్పుడు గెలుపు లేదా? గెలుపు ఉన్నది, కాకపోతే మధ్యలో స్టాండర్డ్నెస్ అనేది పోయింది అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళది అయిపోయింది అనే మూమెంట్లో ఉంటే ఆయన శక్తినిచ్చింది. అదే ఇప్పుడు కూటమి కలగపోయి ఉంటే మరి అప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయంటావు? పక్క ఆయన కనుక సపరేట్గా పోటీ చేస్తే ఆయననే సీఎం, రాసి పెట్టుకోండి, ఆయననే సీఎం అవుతుండే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేనున్నా అని చెప్పి ఎన్నో విమర్శలు, అమ్మని భార్య అని పిల్లలని అందరిని తిట్టినా అన్నీ దాంట్లో గురించి మాట్లాడిందా? రైట్ మాట్లాడిందా? లేదు. ఆయన సంకల్పం ఏందో మైండ్లో పెట్టుకొని పనిచేసిండు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అయితే నాగబాబు గారు కూడా ఇంకో మాట అన్నారు, పిఠాపురంలో 2 కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్, 2 జనసైనికులు వాళ్ళే గెలిపించారని. మరి వర్మ గారిని కొంచెం సైడ్ వేసేస్తున్నారా? వర్మ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మాట్లాడుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు ఒక పార్టీ అన్న తర్వాత, ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఆ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన 2 కుటుంబాలు కలిసినాయి అంటే 2 కుటుంబాలు కలిస్తే ఈ కుటుంబంలో ఉన్న సభ్యునికి ఏమన్నా ప్రాబ్లం అయితే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయనతో సాల్వ్ చేసుకోవాలి. ఈయన ఎట్లా చేస్తాడు? ఈయనకి హెల్పింగ్ చేసినప్పుడు ఆ పార్టీకి హెల్పింగ్ చేసి మరి ఆ కుటుంబం కోసం వర్మ గారు ఇంటింటికి తిరిగారు కదా, మరి అది గుర్తించరా? తిరిగిండు, ఆయనకు కావాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చిండ్రు. ఆయనను ఏడైనా సరే నువ్వు పక్కకు పోవా అనలేదు కదా. ఆయనకి ఎటువంటి గౌరవం ఇవ్వాలన్నా ఆ గౌరవం ఇచ్చిర్రు. లేదని చెప్పి నువ్వే రావయ్యా సీట్లో కూర్చో అని చెప్పి ఎవరు కూర్చోబెట్టుకోరు కదా.